Welcome back to our channel, guys. Hello, welcome to YouTube family. Hi. Hey guys. Hello guys. మీరు ఇప్పుడు ఖచ్చితంగా కూర్చున్నాము చూడండి. జై శ్రీరామ్. ఎస్ మొత్తానికైతే ఇంట్రడక్షన్ కంప్లీట్ చేస్తాం. ఈ ఇంట్రడక్షన్ ఒక్కటి చెప్పడానికి మాకు అప్ప 15 minutes పట్టింది. నవ్వుడే సరిపోయింది మా అందరికి. ప్రస్తుతానికి ఏడికి వెళ్తున్నాం? కాచిగూడకి వెళ్తున్నాం. ఇప్పుడు మిడ్ నైట్ మాకు ఎటు దోయక యాక్చువల్ అయితే బోనాలు బ్యాక్ సైడ్ లైటింగ్ చూసిగా మొత్తం బోనాలు సీజన్. ఫస్ట్ కాచిగూడకి పోయి చాయ్ తాగేసి అక్కడ నుంచి ఎటు పోవాలనేది ప్లాన్ చేస్తాం. అందరు మొక్కలకి నిద్ర మబ్బులు పోతాయి. చూస్తారు మీరు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూస్తారు మీరు అది. సో స్టార్ట్ అవుదాం ఇక. చలో మళ్ళీ ఒకసారి అందరు పైసలు తక్కువ ఉన్నాయి కాబట్టి అంతా కాదు. బేసిక్ ఇప్పుడు ముచ్చట ఏంటంటే టైం 2 అవుతుంది. 1 అవుతుందా? 1 అవుతుంది. చాయ్ తాగమని వచ్చినాం నిద్ర వస్తుంది అని చెప్పి. రేపు సాటర్డే ఆల్రెడీ సాటర్డే స్టార్ట్ అయింది. కాకపోతే పబ్లిక్ ఇంకా ఇంత దూరం వచ్చాం. టిఫిన్ చేపియచ్చు బ్రో, కానీ టిఫిన్ బాగుండదు. నీ గురించి 4 AM దాకా బాగుండదు అసలు. కాదు నీ గురించి 4 AM దాకా కూర్చోబెట్టి మరి 4 AM బిర్యానీ తినిపించి పంపిస్తుంది ఇంటికి. రైట్. అది 4 AM బిర్యానీ తినిపిస్తాను అన్న. గుర్తు పెట్టుకోండి సార్, అందరు గుర్తు పెట్టుకోండి. కన్ఫర్మ్ కాకపోతే పైసలు ఎవరు కట్టుకోరు. ఇది చూసండి, ఇది తప్పు. నువ్వు తినిపిమని అడిగినావు. అలా కాదు బ్రో, ఇప్పుడు 4 AM బిర్యానీ నువ్వు తినిపిస్తా, నువ్వు తింటారా? మేము తింటాం. అవును చేయలేదు, నేను తినిపిస్తే పైసలు మీరు కట్టుర్రి. సరే మంచిది. అయ్యేది రాకు పోడా చంపినరా. అరే ఇవన్నీ యూట్యూబ్ లో పోతే మరి చెప్తారే సాయి చూసుకొని వద్దు సీను. అన్ని పెట్రోల్ బంక్లు అన్ని బంద్ ఉన్నాయి. నైట్ 2 అయితే టైం పెట్రోల్ బంక్లు అన్ని బంద్ ఉన్నాయి. వాళ్ళనే పెట్రోల్ లేదు. 4 AM బిర్యానీ అన్నాడు, పెట్రోల్ బంక్ లాగానే తిరుగుతున్నాం. ఇంకా ఏం లేదు, పెట్రోల్ లేదు ఎట్లా పోతాం? అన్నాడు అదన్నాడు ఇదన్నాడు. బంక్లన్నీ బంద్ ఉన్నాయి. ఆగం అందులో కొంతమంది తిరుగుతుంది. చూసుకోవాలి. అవునా, పొద్దుగానే తిరుగుతుంటే అయిపోయింది. ఉంది పొద్దున తిరుగుతుంటే అయిపోయింది. కామెంట్స్ ఎదురా దీని పైన. ఉత్తా ఉన్నప్పుడేమో బండ్లో ఫుల్ ట్యాంక్ ఉంటుంది, ఇట్లా తిరిగినప్పుడు బండ్లు ఏముండదు. కొడుకులు ఎవరి శాతగాని కొడుకుల గురించి మాట్లాడద్దు. అద్దమ్మ రాత్రి మధ్యలో వేరు అని చెప్పి ఒక పెట్రోల్ బంక్ తెలిసి ఉంది. మేదరుట పోదాం, 1 గంట సేపట్లో వెళ్ళిపోతాం. మేదరుట పోతే 2 రోజులుగా చాలా మేలు. అది కూడా 2 రోజులు అన్న ఇట్లా కొట్టానా. అవునవునవును, చెట్ల సందులు ఉంటాయి. నేను పోయినా 2 సార్లు. పెద్ద దయ్యాలు ఉంటాయి, చాలా పెద్ద దయ్యాలు ఉంటాయి. బొయ్యారాల మధ్యలో దయ్యాలు ఉంటాయి. ఒక్కలు అయితే రాకండి. ఒక్కలు వచ్చినా గోడలు వచ్చినాం.
మంచిగా అయితే బోనాలు సూపర్ బోనాలు అంటేనే ఇట్లుంటాయి. బోనాలు చేయాలంటేనే అవుతారన్నాడు. అందరు రావాలి బోనాల సంగడి. 29 ఏందనుకుంటున్నావు? ఆదివారం చింటన్న చింటు కాక చింటన్న వచ్చిండన్న చింటు బాయ్. ఏం చేస్తున్నారు బాయ్? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫోటోలు యూట్యూబర్ ఏమైనా ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడేమో వీడియో ఫోటోలు కావాలి. మెయిన్ ఛానల్ ఏమో ఫోటోలు ఎక్కువ 3:20 అవుతుంది టైం. ఇప్పుడు ఇంకా చాలా టైం పడుతుంది. తిరుగుడు బండ్ల పైన తిరుగుడే అవుతుంది మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఆగడానికి రీజన్ కూడా ఏంది? మళ్ళీ పెట్రోల్ లేదు. మళ్ళీ ఏమైనా మధ్యలో ఆగిపోతే ఆగమవుతామని చెప్పి నడవదు ఇక్కడ. అయితే ఎక్కడికి వచ్చిరానా? చార్మినార్కి వచ్చినాం. చెప్పవే అంగపారు ఏడికి వచ్చిరానా? చార్మినార్. చార్మినార్ కాదు, చార్మినార్కి అయితే వచ్చినాం. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. చార్మినార్కి వచ్చినాం. ఎందుకు వచ్చిరు? తాజ్మహల్ తాజ్మహల్ భయ్యా ఇది అనే తాజ్మహల్ అంట. మీ స్పందన ఏంటి ఇందులో? తాజ్మహల్ చెప్తున్నాడు. అరే సాయి, అది చార్మినార్ సక్క కనబడ్డా టార్చ్ చేయరా? వేసిన ఇప్పుడు పోయి. బాబా మీరు వేసిన లైట్లో చార్మినార్ అంతా కొడుతున్నాయి కదా బాయ్. భయా కళ్ళు రెడ్గా అయిపోయినాయి, క్లోజ్ అయిపోతున్నాయి. ఏంది పరిస్థితి? నాకు నిద్ర వస్తుందా? 4 గంటలకు వచ్చినాం, 5 గంటలకు వస్తుంది. అడుగు షాప్ ఓపెన్ చేస్తలేడు. అంతే మొత్తం చాయ్ దానికి తంటాలి ఇప్పుడు. కానీ యాక్చువల్లీ వచ్చేటప్పుడు ఏమనుకున్నాం, మనకే పని లేదేమో అనుకున్నాం. మనతో పాటు చాలామంది పని పడలేదు. మనకన్నా ముందు వచ్చి కూర్చురు ఇక్కడ. ఎక్కువ అవుతుంది ఇప్పుడు. ఏం కావాలి, మనకి టేబుల్ రిజర్వ్డ్ ఉంది. అయిపోయింది అన్న పని. ఒక వికెట్ అవుట్ అయిపోయింది. వీక్ అనుకోలేదు. చూడాలి వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారో, ఎప్పుడు అవుతామో సాయి. అయిపోయింది. వీడు ఒక్కడ తప్ప అందరి కలర్ నాకు వీడనే అనిపిస్తుంది. నాకైతే రాదు. పండగకి ఎందుకు వస్తుంది గంట గంటరా చూడు ఇంకా గంట సేపు అని తిరుగుతా పట్టుకొని తిరుగుతాం. ఏమైంది బ్రో? చెప్పురా ఎట్లుంది లోపల? చెప్పు బ్రో ఏమైంది? ఏం కాలే బ్రో. ఏమనిపిస్తుంది? హ్యాపీ ఉన్నా. హ్యాపీ ఉన్నావా? లోపల సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నావు? చాలా చాలా. సచివాలయం మనం చూసే తీసుకొచ్చి నేను వచ్చాడు. నువ్వు శనికాల ఇవి ఊసిపోగాల. ఇప్పుడు ఏంది స్టోరీ? ఒకసారి ఇంత మంచి వెదర్ లా ఇంత మంచి వ్యూ ఎంజాయ్ చేస్తాను కూడా నువ్వు అనుకోలేవు. నువ్వు కళలో కూడా అనుకోలేవు. అందుకని నిద్ర పోయాలి తీసుకొచ్చినాం. మంచితనం రాండి. ఇప్పుడేం పండుకుంటావు? ఇక ఇంకేం నిద్ర వస్తుంది? ఇంకా అయిపోయింది, నిద్ర అయిపోయింది. ఇక చేద్దామని ఎందుకు నాకు అర్థమైతే 10 minutes 20 minutes ఇస్తామని చెప్పినాం. నీకు మొత్తం న్యాప్ తీసుకోనికి నువ్వే వండుకోని చెప్పినావు. నేను మా ఇంటికి పోతా, మా ఇంట్లో మంచం పైన వండుకుంటా అన్నావు. మంచం మీరేనా బ్రో? పిల్ల చచ్చిన కూర్చునే నవ్వు కొంచెం నవ్వు నవ్వు జర నవ్వు. అవరా బెనికి అంత ఇష్టం లేకపోతే రానని చెప్పేయండి. ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? రానికి ఒక్కసారి అడిగినాం రమ్మని చెప్పి.
అంతే చిన్న పోరాడా బండి పైన ఫోర్స్ చూసేట నీకే అవు ఇదేంది తినవాడు చూడతారా బండి పైన కరెక్ట్ సార్ మనది ఒకసారి వాడికి వాడి ఇష్టం కూడా వచ్చిండు మళ్ళీ మా పైన వెళ్ళగా ఏం పండుకుంటే తీ అని చెప్పి నువ్వే అన్నావు. తప్పు చేసిన పనిష్మెంట్ ఉండాలి అందుకని పోతలేదు రేపు మనం ఏం తింటాను ఏంటి కాదు సుభాష్ చంద్రబోస్ లైట్ చెప్పిన సుభాష్ చంద్రబోస్ లైట్ చెప్పిన మొత్తం ముఖం మీద పెడుతున్నాం దేవుడు మీరు నైట్ సరిగ్గా వీడియో తీసుకోలేదని చెప్పి మళ్ళీ పంపించారు మధ్యాహ్నం మళ్ళీ వద్దాం ఏంటి మనోజ్ కొమ్మ సోల్ట్ ఏమైంది భయ అన్నం పెడతాను ఆయన ఒకటే పట్టినావు నువ్వు ఏమైంది పంట తీసుకురా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఏడికి పోయావు పది మెల్ల చాటి కూడా అలా తండ్రి ఉంటాను ఏమైందిరా గుమ్మడికాయ గుండ్రంగా ఊసింది ఇది ఏంది నువ్వు ముఖం ఇష్టమైంది ఆల్వేస్ ఎనర్జెటిక్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ సో అది ముచ్చరా అట్లా అవుతుంది అన్ప్లాన్డ్ ట్రిప్ అయిపోయింది ఇది మొత్తం ఇది లాంగ్ డ్రైవ్ నైట్ అవుట్ దీనికి మరి లాగ్ అయిపోయింది ఎగ్జాస్ట్ అయిపోయినాం అందరం మా వాడు ఆల్రెడీ ఇద్దరు వండుకున్నారు ఆడవాడు కోమా ఆడవాడు నెంబర్ 2 ఇంకా తెలియదు ఇంకా ఏమేమి అన్ప్లాన్ జరుగుతున్నాయో ఏడేడికి పోతుంటామో తెలియదు అంతే ప్రస్తుతానికైతే అప్డేట్స్ ఇవి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఇట్లా ముందు ఇస్తాం నాకు తెలిసి మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిపోతాం ఎందుకంటే అందరికి నిద్ర స్టార్ట్ అయిపోయినాయి అంతేనా వెదర్ కూడా చల్లగా ఉంది మళ్ళీ వాన ఇట్లా పడ్డా అంటే మళ్ళీ ఇంటికి నీకు ఇబ్బంది అవుతుంది